మరవద్దు. ఇది మనం మరిచినామంటే మనం వేస్ట్ అనుకోవాలి. అందుకే నేను జెండా చూపిస్తా. ఇంకోటి ఏంటంటే ఇలా సినిమా చూసినా కూడా నేను ఒక ఈ జెండా పట్టుకోవాలి, నాకు ఇష్టం ఉంటే పట్టుకున్నా. ఇది మనం మరిచినామంటే మనం వేస్ట్ అనుకోవాలి. ఐ లవ్ యూ మై ఇండియా. భారతదేశం అంటే మనం చాలా ఇష్టమైన దేశం. అయితే డబుల్ స్మార్ట్ శంకర్ సినిమా చెప్పాలంటే అన్న బ్లాక్ బస్టర్ కొట్టిందన్న. ఎందుకంటే రామన్న కెరియర్ లో ఇది మంచి పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. డబుల్ స్మార్ట్ శంకర్ సినిమా ఎంత ఇట్టు కొట్టిందో ఈ సినిమా అంతా బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇంకో చెప్పాలంటే మెయిన్ చెప్పాలంటే ఆలీ గారి కామెడీ మాత్రం ఇంతవరకు ఏ కామెడీ చూడలేం అనే కామెడీ ఇందులో ఒక డిఫరెంట్ గా చూసాం. ఆలీ గారి కామెడీ అసలు నిజంగా ఆయనకి హ్యాట్సాప్ చెప్పాలి. ఈ సినిమాలో మంచి పేరు అంటే రామ్ తర్వాత అంటే మళ్ళీ ఒక ఆలీగా వస్తుంది పేరు. అంతా బాగా చేసిన యాక్టింగ్. హీరోయిన్ కూడా కొత్త అమ్మాయిని కూడా మంచిగా చేసింది. హీరోయిన్ కూడా యాక్టింగ్. ప్రతి ఒక్క యాక్టర్స్ ఇలా పాత వాళ్ళు కొత్త వాళ్ళు ఉన్నారు. ప్రతి వాళ్ళు పోటీ పడి చేసిన యాక్టింగ్. సినిమా ఎక్కడ కూడా బోరింగ్ అని లేదు. అంటే మనం ఒక పోగిరి సినిమా చూస్తాం, మన ఫస్ట్ కూడా ఏది ఇట్లా సినిమా ఉంది అనుకుంటాం, అర్థం కాదు. స్మార్ట్ శంకర్ కూడా స్టార్టింగ్ అర్థం కాదు బ్లాక్ బస్టర్. ఇప్పుడు కూడా మనం పోగిరి ఎలా ఎంజాయ్ చేస్తామో ఈ సినిమా కూడా అంతా ఎంజాయ్ చేస్తాం. అంటే డబుల్ స్మార్ట్ కి న్యాయం చేసిన పూరి జగన్నాథ్ గారు హ్యాట్సాప్ సార్. ఎందుకంటే ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ కొట్టారు. లైగర్ తోటి సినిమా అందరు అనుకోరు పూరి జగన్ వేస్ట్ సినిమా ఏం తీయాలనుకోరు. లైగర్ తర్వాత మళ్ళా పూరి జగన్నాథ్ కష్టపడి మళ్ళా సినిమా ఎట్లన్నా బ్లాక్ బస్టర్ కొట్టాలి, మళ్ళీ తెలుగు వాళ్ళకి మళ్ళీ మన బ్లాక్ బస్టర్ చూపించాలని ఇక్కడ తెలుగు సినిమా తీసి మళ్ళా ప్యాన్ ఇండియా సినిమా హిట్ కొట్టి చూపించిండు. దట్ ఈస్ పూరి జగన్నాథ్. కంబ్యాక్ ఇచ్చారు పూరి జగన్నాథ్ గారు. ఒకప్పుడు స్మార్ట్ శంకర్ పోకిరి ఆ లెవెల్లో ఉందన్నమాట. ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది. అందరికి కంబ్యాక్. పూరి జగన్నాథ్ గారికి లైగర్ తర్వాత కంబ్యాక్, చార్మి గారికి లైగర్ తర్వాత కంబ్యాక్, అలాగే రామ్ పోతినేని గారికి స్కంద తర్వాత కంబ్యాక్, అలాగే ఆలీ గారికి ఈ మధ్యలో చిన్న చిన్న క్యారెక్టర్లు పడుతున్నాయి. ఇది బాగా లెంది క్యారెక్టర్ అనమాట. సినిమా త్రూ అవుట్ ఉంటారు. ఆలీ గారికి కూడా ఈ సినిమా కంబ్యాక్. స్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ స్మార్ట్ శంకర్ పాత బస్తే ఓల్డ్ సిటీ అద్దరు కొట్టేసారు డైలాగ్స్ తో. అయితే అసలు రామ్ పోతినేని గారు అద్భుతంగా డాన్స్ చేశారు. డాన్స్ అయితే అదిరిపోయింది. సాంగ్స్ అదిరిపోతాయి. స్మార్ట్ శంకర్ కంటే సాంగ్స్ డబుల్ స్మార్ట్ లో చాలా బాగున్నాయి. ఈ వారం రిలీజ్ అయిన 4 సినిమాల్లో ఇదే ఛాంపియన్. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్నటువంటి ఫైట్స్ అవ్వచ్చు, డాన్స్లు అవ్వచ్చు, అలాగే స్టోరీ అవ్వచ్చు, ఓన్లీ మెమరీ ట్రాన్స్ఫర్ అనే కాన్సెప్ట్ తీసుకొని స్మార్ట్ శంకర్ లో నుంచి డబుల్ స్మార్ట్ శంకర్ సినిమా డబుల్ స్మార్ట్ లోకి కథ సపరేట్ గా రాసుకున్నారు అనమాట. దీంట్లో సంజయ్ దత్ గారి క్యారెక్టర్ అయితే అదిరిపోయింది. KGF 2 తర్వాత సంజయ్ దత్ గారు ఇంత పెద్ద క్యారెక్టర్ చేశారు, డాన్ క్యారెక్టర్ చేశారు. చాలా బాగా ఉంది. రామ్ పోతినేని గారు డాన్స్ అయితే అదరగొట్టేశారు. ఇండియాలో ఉన్న ది బెస్ట్ డాన్సర్లలో రామ్ పోతినేని గారు ఒకరు. పూరి జగన్నాథ్ గారు 100 కోట్ల పక్క ఈ సినిమాకి బ్లాక్ బస్టర్. సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు అన్నారు ఏంటి ఫ్లాప్ అన్నారు. సినిమా చూసి చెప్పాలి భయ్య. సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా అల్టిమేట్ ఉంది. సాంగ్స్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ ఆలీ అయితే మాత్రం ఇచ్చి పాడేసాడు. ఆలీ కామెడీ అయితే నేను పూరిలో ఈ సినిమాలో పూరి ఒకటి చూపించాడు భయ. రాత్రి పూట కూడా కాకి తిరుగుతుంది, నైట్ పూట కాకి బాగా వేస్తే నైట్ పూట కూడా కాకి తిరుగుతుంది భయ. ఈ సినిమాలో అయితే సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. అంటే అందరూ ఏమన్నారంటే ఫ్లాప్ అయింది అది కంటెంట్ మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చూడాల్సింది కంటెంట్. అంటే దానికిలా తీశారు. ఫ్లాప్ గా ఉందని చాలా మంది అనడం అయితే జరిగింది. నేను ఇప్పుడే విన్నాను. కానీ ఒకటే చెప్తాను, సినిమా చూసి చెప్పాలి. సినిమా ఏదన్నా సరే డబ్బులు పెట్టుకొని కొనుక్కొని చూసాం కాబట్టి చెప్తున్నాం. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆ సాంగ్స్ కానీ ఎలివేషన్స్ కానీ హీరోయిన్ యాక్టింగ్ కానీ హీరోయిన్ చేసిన విధానం కానీ గెటప్ సీన్ కి అయితే అంటే ఎక్కువ డైలాగ్స్ ఇవ్వలేదు కానీ గెటప్ సీన్ కూడా కొంచెం అక్కడ పండించాడు. కామెడీ లైట్ గా పండించాడు. ఆ స్టార్టింగ్ లో మాత్రం ఏంటబ్బా ఇలా ఉందంటే అనుకున్నాను. ఒక 20 నిమిషాలు హీరో ఎంట్రీ కానీ కూడా చాలా అంటే చాలా బాగుంది. సినిమా అయితే మాత్రం ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఏంటంటే ఇప్పుడు క్వశ్చన్స్ ఏమన్నా అడగండి. రామ్ యాక్టింగ్ అయితే చించేసాడు భయ్. రామ్ యాక్టింగ్ అయితే హైలైట్ ఉంది. చాలా అంటే చాలా బాగా తీసాడు. ఆ ఫైట్స్ కానీ ఆ సాంగ్స్ కానీ. ఇంకో అతను ఉన్నాడు, ఆయన పేరు బాలీవుడ్ లో పెద్ద యాక్టర్ అనుకుంటా, ఆయన పేరు సంజయ్ దత్ మాత్రం వస్తున్న ఎంట్రీ గానీ ఆ స్టైల్ గానీ సేమ్ ఇంకా రజనీకాంత్ ఆ టైప్ ఆఫ్ లో అనిపించింది భయ్య. చాలా అంటే చాలా బాగా చూపించాడు ఈ సినిమాలో అయితే. హైలైట్ ఉంది బ్రో సినిమా అయితే. ఇంకా ఓవరాల్ గా సినిమా చూడాలి కదా చెప్తున్నాం ఇక్కడ. ఓవరాల్ గా సినిమా చూడాలి. పూరి జగన్నాథ్ మరో ఇటుతో అయితే వచ్చాడు. ఓకేనా? అంటే ఫ్లాప్ అనుకో 100% కి 99% నేను ఇస్తాను. 1% ఫస్ట్ దానికి సెకండ్ దానికి డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ దానికి వేరే చూపిస్తాడు, సెకండ్ దానికి మాత్రం కంటెంట్ చూపిస్తాడు. ఆ అమ్మ కోసం వచ్చిన స్టోరీ ఉంటుంది. అది ఎంత నేను చెప్పేస్తే కాదు, చూడాలి. చూస్తాను. డబుల్ స్మార్ట్ మీరు సింగిల్ స్మార్ట్ చూశారు కదా, ఏ విధంగా ఉంది అసలు. నెవర్ సీన్ బిఫోర్ రామ్. అంటే మనకి రామ్ అంటే మనకి ఎప్పుడు రామ్ అంటే మనకు గుర్తొచ్చేది లవర్ బాయ్.
అలాంటి నెవర్ సీన్ బిఫోర్ యాంగిల్ ని పూరి జగన్నాథ్ మనం ఇస్మార్ట్ శంకర్ లో మనకి పరిచయం చేసి ఒక షాక్ లెక్క తెప్పించాడు. అలాంటి ఇస్మార్ట్ శంకర్ మూవీని మళ్ళీ సీక్వెల్ తీస్తున్నాడంటే ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి భయ్య. నేను కూడా ఆ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేసుకొని ఇచ్చాను, దానికి మించిన రేంజ్ లో ఉంది. ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ డైలాగ్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ స్మార్ట్ మేడ్ ఇన్ ఓల్డ్ సిటీ అంటారు, కానీ ఇది మేడ్ ఇన్ నాట్ ఓల్డ్ సిటీ, ఇట్స్ ఏ మేడ్ ఇన్ ఇండియా. అంటే ఇండియన్ ఊర మాస్ బ్లాక్ బస్టర్. మన మాస్ ఇండియన్ దునియాకి మొత్తం చూపించాడు పూరి జగన్నాథ్. అసలు కంబ్యాక్ మామూలుగా లేదు, పూరి జగన్నాథ్ కంబ్యాక్ మామూలుగా లేదు. అసలు పూరి జగన్నాథ్ మూవీకి మనం ఒకసారి కనెక్ట్ అయితే అసలు రావడం కష్టము. పూరి డైలాగుల కోసమైనా సినిమా ఎలా ఉందని చూడడానికి వస్తాము. అలాంటి స్ట్రాంగ్ స్టోరీ లైన్ ని చాలా పగడ్బందీ స్క్రీన్ ప్లేతో మనకి కుర్చీల నుంచి ఎక్కడ ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకన్నా ఒక మధ్య రిలీఫ్ ఇచ్చాలి కామెడీ ఎంటర్టైనర్ అయితే సినిమాకి. సో సినిమా మాత్రం ఒక్కొక్కరికి గడ్డపారే సంభవించండు పూరి జగన్నాథ్. సాంగ్స్ అయితే అయ్యో నవ్వొస్తుంది అసలు. నాకు ఇప్పటికి అర్థం కాదు, సాంగ్స్ కోట్లు పెట్టి తీస్తాడు సినిమాలో. అమ్మో జర కొంచెం లక్ష ఖర్చు అయినా పర్లేదు, మంచి రైటర్లు ఉంటారు, మంచి సింగర్లు ఉంటారు, తీసుకోవచ్చు కదా. మేమే రాస్తాము ఒక 1 minute 30 seconds లా నవరాసాలు వండిస్తాము, చాలా రాస్తాము. అంటే ఒక మనిషి ఎట్లుంటాడు, వాడిని స్పాంటినియస్ ఏంది, వాడు ఏ రకంగా చూస్తాడు, అట్లా రాస్తాము. సాంగ్స్ అయితే అమ్మ తోడు 10,000% వరస్ట్, బేకార్. ఎట్లా అంటే ఆటో మీద అని కొట్టినట్టు ఉంటుంది, వరస్ట్. సాంగ్స్ అయితే వరస్ట్. సినిమా ఒకటి చాలా బాగుంది. ఫైట్లు అయితే నూకిండు గడ్డపారే, ఒక్కొక్కరికి గవ్వలు కలుగుతాయి. ఫైట్ బాగుంది. చెప్పాలంటే ఇంకా క్రేజీ తీయవచ్చు ఫైట్లు తలుచుకుంటే. పూరి మార్క్ కొంచెం తక్కువైంది. సంజయ్ దత్ వల్లనే సినిమాకు ఒక అందం వచ్చింది. సంజయ్ దత్ లేకపోతే భూస్థాపితమే సినిమా. సంజయ్ దత్ వల్ల రామ్కి మంచి పోటీ వచ్చింది. సంజయ్ దత్ వల్ల రామ్కి ఒక లుక్ వచ్చింది. ఇద్దరికి టక్ ఆఫర్ ఉంటుంది, బాగుంది. హీరో యాక్షన్ అయితే తెలంగాణ యాస కదా, ఆల్వేస్ పిండి పడేసిండు తెలంగాణ యాస అయితే. ఇక పూరి జగన్నాథ్ ఎట్లా విండుతాడు ఇక ఏంటంటే మన తెలంగాణ స్లాంగ్ బయటికి రాగానే అది ఒక ఫీల్, ఒక వైబ్ వస్తుంది. ఎట్లా వైబ్ అంటే ఇప్పుడు మనం గల్లీలలా దోస్తు గారి దగ్గర మాట్లాడుకుంటాం కదా, ఏడ బోర్ కొట్టదు. ఒక్కొక్కరికి నరాలు జివ్వంటాయి, మామూలుగా జివ్వాను స్లాంగ్ పరంగా. కానీ రేటింగ్ అయితే నేను 5కి 4 ఇస్తా. ఇక సినిమాల సాంగ్స్ పరంగా అయితే 1 ఇస్తా. ఆలీ అయితే చెప్పొద్దు, ఆలీని ఎందుకు పెట్టిందో కూడా అర్థం కాదు అసలు. ఆలీ ఏదో ఆయన డబల్ స్మార్ట్ సినిమా చూసిన సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. నిజంగా చెప్తున్నా కదా, అంటే మన పూరి గారికి లైగర్ తర్వాత కంబ్యాక్ రావాలి అని చెప్పి చాలా గట్టిగా కోరుకున్నా నేనైతే. సో కానీ ఇలాంటి కంబ్యాక్ ఇస్తారని చెప్పి ఎవరు ఊహించని కూడా ఊహించారు. అంత మంచి కంబ్యాక్ అయితే వచ్చింది. మన రామన్నకి స్కంద తర్వాత ఈ సినిమాలో తన లుక్స్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ, తన స్టెప్స్ కానీ, తన ఫైటింగ్స్ కానీ మొత్తం వేరే లెవెల్. తన స్లాంగ్ అయితే మామూలుగా కాదన్న, నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ హీరోయిన్ పర్ఫార్మెన్స్, కావ్య గారి పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదు. అంటే ఆ ముద్దు సీన్లు కానీ, ఆ కిస్ సీన్లు కానీ నిజంగా కుర్రోళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది అనమాట. అంత బాగుంది. నెక్స్ట్ పూరి గారి గురించి అయితే ఒక్క మాట చెప్పాలి, అంటే తన డైలాగ్స్ కానీ ఒక్కొక్క సీన్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్క బోర్ కూడా కొట్టలేదు. అక్కడెక్కడ ఏదో అనిపించింది అంతేగాని ఎండింగ్ నెక్స్ట్ టైం అవుతుంది అని చెప్పి అలా చూస్తూనే ఉండిపోయినాము. నెక్స్ట్ బొక్కన్న, నిజంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ బొక్కనే గుర్తొస్తుంది. అంటే బొక్క అంటే నేను సినిమా బొక్కలా ఉందని అయితే నేను చెప్పట్లేదు, ఎందుకంటే మన సినిమాలో ఆలీ గారి పేరు బొక్క అనమాట. అంటే ఆలీ గారు మనకు థియేటర్లో కనిపించిన వెంటనే నవ్వుకుంటాం. అంటే తన బొక్క టైమింగ్ కానీ, తన మాట్లాడే భాష మన ఎవరికి అర్థం కాదు. ఆలీ గారు బూతులు తిడుతున్నాడా, పువ్వా అంటున్నాడా, లఫ్డా అంటున్నాడా, ఏమేమి అంటున్నాడో మనకైతే ఏం అర్థం కాదు. కానీ ఆలీ గారు కనిపించిందా మనం అయితే నవ్వుకున్నామా, ఇదైతే నాకు అదే అనిపించింది. సినిమా ఓవరాల్ గా డబుల్ స్మార్ట్ అనేది వేరే లెవెల్ అనిపించింది అన్న. సో మీరు చూడండి డబుల్ స్మార్ట్, మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది అన్న. అంతే, థ్యాంక్ యూ. స్మార్ట్ డబల్ స్పైసీగా ఉందన్న సినిమా అయితే. హైలైట్స్ ఏంటంటే రామ్ గారు యాక్టింగ్, 1 man షో, మరో బిజినెస్ మ్యాన్, అలాగే సంజయ్ దత్ గారి క్యారెక్టరైజేషన్. ఆయన బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లోనే బెటర్. ఇంకోటి వచ్చేసి మన తెలంగాణకి పెట్టుబడులు వస్తాయి అనమాట, ఎందుకంటే ఆ స్లాంగ్ అంత అలా బాగా చెప్పాడు. తెలంగాణ స్లాంగ్ మొత్తం అంతా. సో ఆంధ్రాలో ఉన్న వాళ్ళు కూడా తెలంగాణ స్లాంగ్ అని తెలియదు. సో ఈ సినిమాతో అది కూడా తెలుసుకుంటారు. స్టోరీ ఎంగేజింగ్ అంటే ఏం లేదన్న, విలన్ చచ్చిపోతాడు, బ్రెయిన్ ట్యూమర్ ఉంటుంది. సో ఆయన మెమరీ తీసి హీరో గారు మైండ్ లో పెడతారు. సో విలన్ ఎక్కువ లైఫ్ లీడ్ చేయాలనుకుంటాడు, సేమ్ అంతే. అలీగర్ కామెడీ అయితే ఓకే, నాట్ బ్యాడ్. అంటే మరి 5 out of 5 వెళ్ళాం, కానీ out of 5 3 అయితే ఇవ్వచ్చు. ఏదన్నా దానికి సంబంధం లేదు. ఓ విధంగా చెప్పాలంటే కామెడీ, యాక్షన్, డాన్స్, ట్రైలర్ మొత్తం అంతా రామ్ గారు చేశారు. సో మొత్తం 1 man షో ఇది.
పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ ఆఫ్టర్ లైగర్ తో పోల్చుకుంటే చాలా బాగుంది అనమాట. లైగర్ తో బాగుంది కాదు, లైగర్ లా ఆయన ఉన్నాడు బాక్సర్, ఆయన లైగర్ లో దీనిలో పెడితే ఈ సినిమా ఇంకా ఓ రేంజ్ లో ర్యాంప్ పడేది. 100 కోట్లేదు పక్క, దానికైతే డోకా లేదు. ఈసారి చార్మి గారు వడ్డీ వ్యాపారం చేసుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే ఈ సినిమాతో 100 కోట్లు ఈజీగా వస్తాయి. సో ఆమె బిజినెస్ చేసుకోవచ్చు అనమాట.